अनिल कुमार सर्कल मास्टर गारू पैकी रावाली संडे स्कूल हाल की और వచ్చినట్లయితే చిన్న పోయి డిఫరెంట్ చిన్న డబుల్ డిఫరెంట్ కావాలి కృతజ్ఞతాస్తుతి చెల్లించుచు ఆయన సన్నిధిలో సంతోషగానము చేయుచు ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లించుచు ఆయన గుమ్మములో సంతోషగానము చేయుచు ఆయన సన్నిధిలో మోకరిల్లి పూజించి సాగిల పడుదము రండి మోకరిల్లి పూజించి సాగిల పడుదము రండి కృతజ్ఞత స్తుతి చెల్లించుచు ఆయనే ప్రజలం ఆయన మేపు గోరెల ఆయన ప్రజలం ఆయన మేపు గోరెల పాడుచు స్తుతించుచు ఆవరణములోనికి రండి పాడుచు స్తుతించుచు ఆవరణములోనికి రండి కృతజ్ఞత స్తుతి చెల్లించుచు ఆయన గుమ్మములో సంతోషగానము చేయుచు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి సాగిన పరుదము రండి సాగిల పరుదము రండి సాగిల పరుదము రండి ఆయనే దేవుడు ఆయన కృప నిరంతరముడు ఆయనే దేవుడు ఆయన కృప నిరంతరముడు మా దేవుడు మా కాపరి మమ్మెల్లనడు చేయుచు ఆయన సన్నిధిలో మోకరించి పూజించి పడుదము రండి మోకరించి పూజించి సాగిల పడుదము రండి సాగిల పడుదము రండి దయచేసి కార్యక్రమంలో అందరూ ముందుకు రాసుకుని
స్టాండర్డ్ ప్రజలు సార్ గారు దయచేసి స్టాండింగ్ కమిటీ వారు ఎవరైనా ఉంటే రావాల్సిందిగా. సంఘ కాపర్లు పెద్దలు కుటుంబంలో కూడా మరి ఈరోజు ఏ కార్యక్రమాలు పెట్టుకున్నాము అన్ని కలిసి కొట్టినాం కాబట్టి ఈ కార్యక్రమానికి కొంచెం సంక్షేమంగా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం కింద జరుగుతుంది కాబట్టి దానికంటే అదే ముఖ్యం కాబట్టి అందరూ చాలా మంది అక్కడ ఉన్నారు. త్వరగా మనం కూడా అక్కడ ఆ ఇంపార్టెంట్ కార్యక్రమంలో మనం కూడా పోతే వచ్చింది నా ఉద్దేశం. కనుక ఏ వేళ చిన్న కార్యక్రమం ఇక్కడ మరి మా స్టాండింగ్ కమిటీ సభ్యులందరినీ నేను అభినందించాల్సిందిగా కోరుతున్నాను. జయకర్ ఎక్కడున్నాడు? ఓకే. మరి ఈరోజు మీ అందరికీ తెలిసినట్టుగా మరి మన సంఘ కాపర్ల ఇక్కడ గృహాలు కట్టించాలని మనం చాలా రోజుల నుంచి ఆశిస్తున్నాం. మరి గత కమిటీ వారు కూడా ఆ కార్యక్రమంలో ముందుకున్నారు. కమిటీ వారు కూడా ఆ కార్యక్రమంలో ముందుకున్నారు. నా ఉద్దేశంలో రాజ్ కుమార్ కూడా వచ్చి మీద కూర్చోండి. ఇంజనీర్ రాజ్ కుమార్. మరి ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాము చాలా రోజుల నుంచి 1 ఏళ్ల నుంచి మరి గతంలో మరి ఈ కార్యక్రమాన్ని మరి సాగించుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఒక పెద్ద రెవరెండ్ డాక్టర్ W.S. స్టాంటన్ గారి ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ మనం కట్టుకోగలిగాం. మరి గత కమిటీ వారు చాలా శ్రమించి కార్యక్రమాలను జరిగించారు. అందును బట్టి ప్రభుత్వం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సందర్భంగా తర్వాత వచ్చినటువంటి మాకు ఏం అవకాశం వచ్చిందంటే సంఘ కాపర్ల యొక్క గృహములను కట్టడానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. కనుక సంఘ కాపర్ల యొక్క గృహములను మనము
నిర్మించాలని ఆశించి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. క్రిస్మస్ టైం కంతా అయిపోయిందని అనుకున్నాం, మరి కుదరలేదు. తర్వాత ఎందుకు ఎట్లా లేట్ అయింది కాబట్టి ఇంకా కొన్ని కొత్త కార్యక్రమాలను తీసుకోవడం వలన లేట్ అయ్యి ఈ రోజుకైనా దీన్ని ముగిస్తామా అని అనుకున్నాము, ఈస్టర్కి ముగిస్తామని అనుకున్నాము. అయినా వద్దులేండి పండుగ పూట ఎందుకని మనం ఈరోజు దీన్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ప్రభువు చూపించిన కృపలన్నింటిని బట్టి హలో ప్రభు మన సంఘాన్ని దీవించి ఆశీర్వదించి మరి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తా పోతున్నాడు. ఇంత పెద్ద బిల్డింగ్లు మనం కట్టుకున్నాము, మరి ప్రభుత్వ ఒక ఉద్దేశం తప్పకుండా ఉండదు. ఎందుకో కట్టిస్తున్నాడు దేవుడు వీటన్నిటినీ అని మనం అనుకోవాలి. కానీ గృహాలు కట్టాము, మన కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాము, తర్వాత పైన ఇంకొక హాల్ పెద్దది పెండింగ్ ఉంది, అది కూడా త్వరలోనే చేసుకుంటాము. మరి ఇంత పెద్ద బిల్డింగ్ను మీరు కట్టుకుంటున్నారు, కర్నూలులో ఏ సంఘానికి లేని విధంగా మీరు కట్టుకుంటున్నారు అని చాలామంది మమ్మల్ని అడిగినప్పుడు మేము ఏమన్నామంటే, దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుందండి, ఒక ఉద్దేశం ఉంటుంది. అందుని బట్టి దేవుడు ఇంత పెద్ద గృహాలను మరి మా సంఘానికి ఇంత పెద్ద భవనాలను ఇస్తూ ఉన్నాడు. ఫ్యూచర్లో పోల్స్ సెంటినల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం ఈ ప్రాంతంలో ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ సందర్భంగా మరి పాస్టర్స్ యొక్క గృహాలను కట్టేటువంటి ఈ సమయంలో మరి ఇద్దరు పాస్టర్లను మనం పుల్పిట్ మీద నుంచి నేను చెప్పాను కొన్ని విషయాలు. మరి 2 హౌసెస్ కట్టుకోవాలి. ఈ హౌసెస్ కట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ముందు స్థలం మిగిలింది. ఆ మిగిలినటువంటి స్థలంలో ఒక మినీ ఫంక్షన్ హాల్ కూడా మేము ఏర్పాటు చేసాం. ఈ మినీ ఫంక్షన్ హాల్ గురించి కూడా నేను చెప్పాను. చిన్న ఫంక్షన్ హాల్ అది, ఒక 120 మంది 140 మంది దాకా పడతారు. చిన్న ప్రోగ్రాములు ఏమన్నా మన సంఘస్థులు చేసుకోవాలని అనుకుంటే అక్కడ చేసుకోవడానికి వీలుంటుందనేటువంటి ఉద్దేశంలో దాన్ని కూడా మరి ముగించాము. ప్రభు నామమున మరి మీరు ఇచ్చిన కానుకలను బట్టి మరి చాలా అంటే మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని హంగులు ఉండాలనే ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్ళిపోయినాం. మీ అందరికీ తెలిసినట్టుగా ధనం కూడా ఎక్కువ ఖర్చు అయింది, ఎస్టిమేషన్స్కి మించి అయింది. ఎస్టిమేషన్స్ ఓటేసుకుంటే అది ఎప్పుడో దాటి మేము వెళ్ళిపోయినాము. కాబట్టి ఈ సమయంలో మరి మీ అందరికి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో మనమందరం మరి ఒక 4 గ్రీటింగ్స్ ఉన్నాయి. ఆ 4 గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత మరి స్టాండింగ్ కమిటీ వారు కూడా ఏమన్నా షేర్ చేసుకోవాలని అనుకునే ఆప్షన్ అది, వారికి మరి అవకాశం ఇస్తాము. ఒక 10 నిమిషాలలో లేకపోతే 20 నిమిషాలలో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. సంఘ ప్రెసిడెంట్ గారు గ్రీటింగ్స్ అంటేనే భయం అవుతుంది. మనం మాట్లాడుతూ ఉంటాం, అసలు ఆకలేదు. దయచేసి కింద మంచి స్మెల్స్ వస్తామని దయచేసి 4 ఉన్నారు పెద్దలు. రెవరెండ్ డాక్టర్ ఆర్ఎడ్ సజరాజు గారు, మిస్టర్ అనిల్ నాథ్ గారు, మిస్సెస్ హుల్దా దానవయ్య గారు, ఆర్పి దానవయ్య గారు, జి సంజయరావు గారు, వీరందరూ దయచేసి నన్ను మన్నించి 2 నిమిషాలు తీసుకోవాల్సిందిగా కోరుకోవచ్చు. అలాగే అనిల్ కుమార్ శర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు, ఏరియా లింకన్ గారు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రత్యేక మీ అందరికీ యొక్క శుభములు తెలియజేస్తున్నాను. 2 నిమిషాలు, 1 నిమిషంలో తీసుకోవాలా. నెంబర్ 1, ప్రీవియస్ స్టాండింగ్ కమిటీని అందరూ. నెంబర్ 2, ప్రజెంట్ స్టాండింగ్ కమిటీ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్, ఈ మెంబర్స్ని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా అన్నమాట ఇంకా ఏ కార్యక్రమాలైనా తలపెట్టినా మిమ్మల్ని బలపరచడానికి మేము అన్ని విధాలుగా ఉన్నామని తెలియజేసుకుంటూ దేవుడు మనల్ని మన సంఘాన్ని బహుగా జీవించి ఆశీర్వదించుకుంటారు. వేదిక పైన సంఘ కాపర్లు డాక్టర్ జే జీవన్ గారు, అనిల్ కుమార్ శర్మన్ గారు, ఆర్ భాస్కర్ ప్రకాష్ గారు, సంఘ ప్రెసిడెంట్ లింకన్ గారు, సంఘ సెక్రటరీ జాన్ విల్సన్ గారు, సంఘ ప్రెసిడెంట్ లక్ష్మణ గారు, బాక్స్ మెంబర్ సంజీరావు గారు, స్టాండింగ్ కమిటీ సెక్రటరీ సునీల్ బెంజమిన్ గారు, ఉన్నటువంటి ఇతర స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రముఖులు, డాక్టర్ ఆదాటి
సజీరాజు గారు, చేరొచ్చినటువంటి సంఘ సభ్యులు, సంఘ పెద్దలు మీరందరూ కూడా ప్రభువైన యేసు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో ప్రతి ఒక్క కార్యాన్ని జరిగిస్తాడు. మరి 100 సంవత్సరాలు పైబడిన మనకి కోల్ సెయింట్ ఇంజనీర్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాల ప్రభావంలో ఎన్నో చారిత్రాత్మక ఘటనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి 2018 జరిగినటువంటి సెంటర్ సెలబ్రేషన్స్. అది నాకు తెలిసిన చెప్తున్నాను, అంతకుముందు చాలా జరిగింటాయి. 100 years సెలబ్రేషన్ ఒకటి 2018 జరిగినది. మరి 2022 ఆగస్టు మాసంలో మరి ఇరువురు సంఘ కాపురులను జరిగినటువంటి నియామకము. అది కూడా ఆ రోజు ఒక ఫెస్టివల్ జరిగింది. ఈరోజు ఏ రకంగా అయితే మన పండుగ వాతావరణం జరుపుకుంటున్నామో అలాగా జరిగిందని తెలియజేస్తున్నాను. మరి ఒక కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్స్, మరి దేవుడు తనకు అనుకూలమైన సమయంలో మరి ఉన్నటువంటి కమిటీ వారిని, అప్పటి కమిటీ వారిని, ఇప్పటి కమిటీ వారిని బలపరిచి మరి తన మహిమ చొప్పున ఈ కార్యాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. మరి ఇక కట్టడము ఫిబ్రవరి మాసము 2021 మొదలైంది. మరి కొన్ని ఫేజెస్గా జరుగుతూ వస్తుంది. మరి ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, స్టేజ్, గ్రీన్ రూమ్స్, టాయిలెట్స్. మరి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో అది ఈ ప్రస్తుతం మనకి ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ ఫంక్షన్ హాల్, మరి 4 గెస్ట్ రూమ్స్, మరి సెకండ్ ఫ్లోర్ స్లాబ్. మరి అంత మాత్రమే కాదు, సంఘ కాపుల యొక్క నివాసం ఏది ఉందో దాని యొక్క పిల్లర్స్ సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ మరి ప్రస్తుత స్టాండింగ్ పెట్టేవారు దేవుడు వారిని బలపరిచి వారిని వాడుకొని మరి చేసినటువంటి నిర్మాణము, ఇరువురు సంఘ కాపుల గృహములు, మినీ ఫంక్షన్ హాల్, కిచెన్, మాది ఏదైతే పనులు మిగిలిపోయాయో వాల్యూ యాడెడ్ పనులు అన్నీ కూడా మన దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. అందును బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇది కేవలము దేవుని చిత్తము, దేవుని కార్యం మాత్రమే. మరి దేవుని ప్రణాళిక లేకుంటే మరి ఇంత ఈ విధంగా మనము కట్టగలిగే వారం కాదు. ఇది కేవలం దేవుని చిత్తమే. మరి దేవుడి కట్టడాలన్నీ కూడా మరి మన చేత, మన సంఘం చేత, మన సంఘ సభ్యుల చేత, మన సంఘ సభ్యుల యొక్క పార్టిసిపేషన్తో ఎందుకు నిర్మాణం చేస్తున్నాడో అది తెలియవస్తుంది, మనకు తెలియవస్తుంది. మరి ఈ రకంగా దేవుణ్ణి నేను మరొకసారి శుద్ధిస్తూ ఉన్నాను. మరి మే దీస్ హోమ్స్ be heaven of joy, laughter and presence of God, and let these both houses, the pastors, be great possibilities not only for the pastors of the church, even for the entire congregation. మరి ఘటనల ద్వారా దేవుడు మహిమ పొందాలని ఇరువురు సంఘ కుటుంబాలు మరి ఇక త్వరలో ఒక 2 weeks 3 weeks త్వరలో ఇక్కడ వాళ్ళు విభజించిపోతున్నారు. మరి కంచె ఉంటుందో కంచె కలుగుతుందో తెలియజేస్తారు వాళ్ళు. మరి ఆ రకంగా దేవుడు వాడుకుంటున్నాడు. మరి ఆ రకంగా వారి ఇక్కడ ఉంటూ వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మాత్రమే కాకుండా మరి సంఘ సభ్యులందరికీ కూడా మరి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి ఏమి జరిగిన మన సంఘంలో ఏమి జరిగినా కూడా కేవలము ఆఖరుకు దేవుడు మాత్రమే మరి మహిమపరచబడాలని నేను మనసారా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజెంట్ స్టాండింగ్ మెంబర్స్కు ఇంకా అందరూ కూడా వందనాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మన పూర్వపు సంఘ ప్రెసిడెంట్ గారు ఎస్ ప్రభుదాస్ గారు మాట్లాడాల్సింది. క్రీస్తునందు అధ్యక్షులు సంఘ కాపరి డాక్టర్ ఎస్ఏ జీవన్ రావు గారికి, మరి సంఘ కాపరి రెవరెండ్ ఆర్ భాస్కర్ ప్రకాష్ గారికి, సంఘ కాపరి రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ శామ్యుల్ గారికి, మరి వేదిక పైనటువంటి ప్రెసిడెంట్ గారికి, మరి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మహాద్భుతమైనటువంటి ఈ కట్టడము మరి చారిత్రాత్మకమైనది. మరి మన సంఘంకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆశీర్వాదం అని నేను తలస్తూ ప్రప్రదంగా దేవదేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి దేవుడు బహుగా ఆశీర్వదించి మరి గత 2019 సంవత్సరం నుంచి మొదలుకొని దేవుడు తన కృపతో మరి ఈ సంఘ ఆవరణంలో నిర్మిస్తున్నటువంటి కట్టడాలను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మరి ఈ యొక్క పాసనేజ్ విషయంలో దేవుడు అనుగ్రహించినటువంటి మంచి గృహములను బట్టి, అంత మాత్రమే కాకుండా మినీ కాన్ఫరెన్స్ హాల్ను బట్టి దేవుడు మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత స్టాండింగ్ కమిటీ పెద్దలకందరికీ దయచేసినటువంటి ఈ ఆశీర్వాదమును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మరి అదేవిధంగా స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు తన నిత్య సంకల్పంలో మరి ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరిని ఒక్కో సమయంలో వాడుకుంటున్నాడు. దేవుడు అందుని బట్టి దేవదేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మరి ఈ యొక్క గృహములు దేవుని మహిమార్థమై దేవుని ఆశీర్వాదాలతో నిత్యము వర్ధిల్లాలని, దేవుని కృపలో ఈ గృహాలలో నివసించినటువంటి సగ కాపర్లను, వారి కుటుంబీకులను, వారి బంధురక్తాది సంబంధముల అందరిపై దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించాలని, అంత మాత్రమే కాకుండా ఈ మినీ ఫంక్షన్ హాల్ను కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలని నేను కోరుతూ, మరి ముఖ్యంగా ఇంత పెద్ద ఈ యొక్క ఫంక్షన్ హాల్కు మరి ఏసీ ప్రాబ్లం అనేది ఉంది. ఆ ఏసీ ప్రాబ్లం కూడా త్వరలోనే తీరుస్తారని నేను భావిస్తున్నా. మరి ఈ అంత మాత్రమే కాకుండా చిన్న చిన్న పనులు ఆ రూమ్లోకి ఉన్నాయి, అవి కూడా చేసేసి దీన్ని కంప్లీట్గా ఫంక్షన్లోకి చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను నా యొక్క స్టాండింగ్ కమిటీ వారికి నా యొక్క విన్నపము. ముఖ్యంగా మరి ఇంత అద్భుతమైన కట్టడం నిర్మించడం అనేది అతిశయోక్తి కాదు, కానీ దేవుని కృపనే. అందుని బట్టి మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి మీరందరూ ఎంతో ప్రార్థనల పూర్వకంగా ఈ నిర్మాణ విషయంలో మీరు చూపినటువంటి ఈ యొక్క ప్రార్థన, మీరు చూపినటువంటి దాతృత్వంతోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని నేను మనసారా నమ్ముతూ మీకందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్పిదానం సార్ వచ్చిన బుల్లమ్మ సార్, బుల్లమ్మ గారు మాట్లాడుతున్నారు. ప్రియమైన సంగమా, ఈరోజు మధ్యాహ్నం ఉంటుంది ఆదివారం సంఘారాధన ముగించుకొని ఈరోజు ఈ హాల్లో మనం వచ్చామంటే వేదికను అలంకరించిన దేవజనుడు పాస్టర్స్ అయితేనేమి, ఎక్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్స్, ఇప్పుడు ప్రస్తుత స్టాండింగ్ కమిటీ మెంబర్స్, సెక్రటరీస్, వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము ఈ రకంగా క్షణము అనుకుంటూ మనం పాస్టర్స్ చిన్న రిటైర్ పాస్టర్ అప్పటి నుంచి మనం చూస్తున్నాం. చిన్న దాంట్లోనే ఉండి వాళ్ళు సేవ చేసి నిత్యరాజ్యంలో చేరి ఉన్నారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ అనుకుంటా ఈ ఆలోచన చేసినప్పుడు నేను విశ్వంకర గారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటుండే. రోజు ఆలోచిస్తే లింకన్ అందరం కలిసి మాట్లాడి చూపించినా కూడా వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చి ఈడ పాస్టర్ల పని కట్టిస్తాం ఆయనలను గుర్తు చేసుకొని ఎప్పుడు పిల్లలకి వాళ్ళకి చెప్పినాము. ఈ సమయంలో
గారు అయితేనేమి, గౌడ్స్దర్ గారిని అయితేనేమి, గిబ్సందర్ గారిని అయితేనేమి, మన కాడకు వచ్చిన మిషనరీస్ అందరినీ జ్ఞాపకం చేసుకోవాలా. ఈ సంఘంలో పనిచేసి నిత్యరాజ్యంలో వెళ్ళిన మన సంఘ కాపర్లను వాళ్ళన్నిటిని కూడా మనం నిమిషం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు అనుగ్రహించిన ఈ సమయం పాస్టర్లకు మంచి హౌసెస్ ఇచ్చారు. ఫంక్షన్ 120 అంటున్నారు, అడ్జస్ట్ చేసుకుంటే ఒక 150 మంది కూడా పడతాము. కనుక ఆ ఫంక్షన్ కూడా మనం అలా చేయడానికి, ఇనాగ్రేట్ చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఊహించని రీతిగా సంఘంలో, కర్నూలు పట్టణంలో అత్యున్నతమైనటువంటి సంఘంగా మన సిసి సంఘము అభివృద్ధిలోకి 100 నుండి 1000 వరకు వస్తున్నారు. సంఘ సభ్యులు అంటే పాస్టర్ల కృషి, సంఘంలో ఉన్న ప్రతి అంగం యొక్క కృషి అని చెప్తున్నాను. ఈ కార్యక్రమం అంతయు చేయకరంగా జరిగి అనేకులకు జీవనకరంగా సంఘ కాపర్లను ఆశీర్వదించాలని, మన తోడు ఈ యొక్క దీనికి కట్టడానికి ఇచ్చిన ప్రతి హస్తాన్ని, ఇవ్వబోతున్నటువంటి హస్తాలను కూడా దీవించాలని కోరుతూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంజయ్ సార్ గారు మాట్లాడుతున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘ కాపర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, పెద్దలు, సంఘస్థులు, మరి మేము లాస్ట్ ఇయర్ 2024, 23, 24, 24, 25 2 years టర్మ్ కాబట్టి 23 సెప్టెంబర్లో మేము వచ్చినాం. వచ్చినప్పటి నుండి కూడా మేము ఆలోచన చేస్తూనే ఉన్నాం. ప్రెసిడెంట్ వారి డ్రీమ్ ఏంటి అంటే పాస్టర్లకు మంచి గృహాలు కట్టాలా అనేది వారి యొక్క డ్రీమ్. మరి ఎలా కట్టాలి అని చాలా వరకు మేము ఆలోచన చేసినాము. స్టాండింగ్ కమిటీలో ఎన్నోసార్లు డిస్కస్ చేసినాము. తర్వాత మరి గత స్టాండింగ్ కమిటీ వారు ఇంత బ్యూటిఫుల్ ఈ యొక్క ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేయడం, పాస్టర్స్ గృహముల కొరకు ఆ స్థలాన్ని ఏర్పాటు చేయడం, ఇదంతా జరిగింది. సరే, వారు మిగిల్చినటువంటి పనులు మొదట ఏం చేసినామంటే వాష్ ఏరియా కింద చేతులు కడుక్కోవడానికి ఒక ఏర్పాటు, తర్వాత ఈ ఫంక్షన్ హాల్కు ఆ వైపులో ఎలివేషన్ కాంపౌండ్ వాల్ ఎరెక్ట్ చేయడము, కన్స్ట్రక్ట్ చేయడము, తర్వాత అవతల పక్క అంటే ఉత్తరం వైపు నుండి చూస్తే ఎలివేషన్ ఈ ఫంక్షన్ హాల్కు అది కూడా చేయించినాం. తర్వాత సెల్లార్లో వెహికల్స్ పెట్టుకోవడానికి దాన్ని కొంత రినోవేట్ చేయవలసి వచ్చింది. ఆ రినోవేషన్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ రెండింటిని ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ స్థలం మిగులుతుందని ఒక మినీ ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకున్నాం. దానికి మా రాజ్ కుమార్ మన ఇంజనీర్ ఇక్కడే ఉన్నాడు. ఆయనను అడిగినప్పుడు దాదాపు 90 లక్షలకు వారు ఎస్టిమేషన్ ఇచ్చారు. అయితే ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత పని ప్రారంభించిన తర్వాత కొన్ని మార్పులు చేయవలసి వచ్చింది. ఆయన ఎస్టిమేషన్లో నల్లమద్ది చెక్క అని చెప్పినాడు. అయితే మేము తర్వాత చూసినాం, ఎంత పర్మనెంట్ బిల్డింగ్స్, ఎంతోమంది కాపర్లు ఉండేటువంటి పరిస్థితి ఫ్యూచర్లో ఉంటుంది కాబట్టి వద్దు, ఎక్కడ వేసినా టేక్వుడ్, ప్రతి దానికి టేక్వుడ్డే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానివలన ఎస్టిమేషన్ పెరిగింది. తర్వాత కింద కూడా ఫ్లోరింగ్ మొదట ఏమనుకున్నామంటే అది గ్రానైట్ అని ఆయన ఎస్టిమేషన్లో ఇచ్చాడు. కానీ తర్వాత మేము ఆలోచన చేసి ఇప్పుడు అంతా ఫ్లోరింగ్ టైల్స్ వేస్తున్నారు, చాలా మంచి టైల్స్, మరి సుపీరియర్ క్వాలిటీ టైల్స్ తేవాలని మేమందరం వెళ్ళి వాటిని సెలెక్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. దానివలన ఎస్టిమేషన్ పెరిగింది. మరి అలాగనే ఈ టాయిలెట్స్ వేసేటువంటివి, శానిటరీ వేర్ కూడా ఫస్ట్ క్వాలిటీ బెస్ట్ కంపెనీ, ఇవన్నీ కూడా మరి మేమందరం స్టాండింగ్ కమిటీలో వీలైన వారందరం కూడా వెళ్ళి సెలెక్ట్ చేసి వాటిని తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఫంక్షన్ హాల్కు అక్కడి నుండి కూడా దారి ఉండాలనే ఉద్దేశంతో అక్కడ స్టెప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాష్ ఏరియా నుండి పైకి రావడానికి మరి అది కూడా ఎక్స్ట్రా వచ్చింది. తర్వాత బాల్కనీ ఎల్ షేప్లో, మీరు ఇక్కడ చూస్తే ఎల్ షేప్లో ఒక బాల్కనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎక్స్ట్రా వర్క్.
అంత మాత్రమే కాదు, పైన మరి ఏం చేసినారు మా ఇంజనీర్ రాజ్ కుమార్ అన్నాడు, పైన ఒక పర్మనెంట్ వాటర్ ట్యాంక్, ఈ ప్రెమిసిస్ అంతా కావాల్సినంత వాటర్ కావాలని పైన ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆ వాటర్ ట్యాంక్తో పాటు అక్కడ 4 పిల్లర్స్ లేపాల్సి వచ్చింది. ఆ 4 పిల్లర్స్ను కలుపుతూ ఒక పెంట్ హౌస్ కూడా నిర్మిస్తే బాగుంటుందని వారి సలహా మేరకు దానిని కూడా ప్రారంభం చేసినారు. అది ఇంకా కంప్లీట్ కాలేదు, దానికి కూడా ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది. కాబట్టి అనుకున్న ఎస్టిమేషన్ ఒకటైంది, మరి దాని యొక్క కంప్లీట్ అయ్యేలకు చాలా సుమారుగా ఒక 30-40 లక్షలు ఎక్స్ట్రా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ట్రాన్స్ఫార్మర్ కూడా కదా, ట్రాన్స్ఫార్మర్ కూడా దీనికి సపరేట్గా ఒకటి ఏర్పాటు చేయాలని మరి ఎలక్ట్రిసిటీలో మన వాళ్ళు ప్రదీప్ వాళ్ళు ఉన్నారు, వారిని సంప్రదించినప్పుడు వారు కూడా ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి పనులేమో చిన్నగానే కనపడుతున్నాయి, కానీ మరి టైం చాలా తీసుకుంటుంది. తర్వాత ఖర్చు కూడా ప్రతిదీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మరి మా స్టాండింగ్ కమిటీ వారందరూ కూడా ఎవరే కానీ ఏదైనా పని చేస్తున్నామంటే ఒక్కరు కూడా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు, అందరూ ఎంకరేజ్ చేసినారు. అయితే పని మాత్రం ప్రెసిడెంట్ గారు ఒక్కరే చేసినారు. అందరు మాటలు మాట్లాడినాం కానీ పని ఆయన ఒక్కడే చేసినాడు. ఆయన రాత్రి కూడా ఆలోచన చేసి ఏం చేయాలా, దీనికి ఎట్లా పెడితే బాగుంటుంది, ఇట్లా ఈజ్ కంప్లీట్లీ 24 అవర్స్. ఆయనకు రాత్రి నిద్ర పట్టకపోతే కూడా వచ్చి చూసిపోతాడు. కాబట్టి చాలామంది బయట నుండి ఎవరన్నా ప్రెసిడెంట్ గారి కొరకు వస్తే ఆఫీస్లో ఉన్నాడు, ఎక్కడ పోయినా ప్రెసిడెంట్ అంటే పైన ఉన్నాడు, పైన ఏం పనింది ఆయనకు అంటాడు. కాబట్టి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు సూపర్వైజ్ అంటే పర్సనల్గా సూపర్వైజ్ చేసినారు ప్రెసిడెంట్ గారు. రియల్లీ ఐ అప్రిషియేట్ ప్రెసిడెంట్ ఫర్ హిజ్ కన్సర్న్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఒకేసారి లిఫ్ట్లో కూడా ఇరుక్కున్నాడు, అందుకొరకు అప్పుడు నుండి లిఫ్ట్లో ఎక్కడు, ఎంత కష్టమైనా మెట్లు ఎక్కే వస్తాడు. మా రాజ్ కుమార్ అంటాడు, సార్ నేను చిన్నోని ఎవరొస్తుంది నేనే ఎక్కలేను, మరి ప్రెసిడెంట్ గారు సార్ అన్నిసార్లు ఎక్కుతాడు దిగుతాడు అని అంటే నేను చెప్పిన ఆయనకేమి పెద్ద వయసు ఏం లేదులే, చాలా ఎవరొస్తుడు, ఇంకా సర్వీస్ చేస్తాడు, సర్వీస్ లేక అవ్వుకోనుడు అని చెప్పిన. కాబట్టి దేవుని కృప, చాలా బ్యూటిఫుల్గా హౌసెస్ ఏర్పాటు చేయడం మా టైంలో అది జరగడం. రాజ్ కుమార్ కూడా ఐ అప్రిషియేట్ ఇంజనీర్ రాజ్ కుమార్ చెప్పినట్లుగా ప్రతిదీ కూడా నమ్మకంగా ఏది కూడా. తర్వాత రవి కదా, రవి రాజ్ కుమార్ అసిస్టెంట్ రవి అని వాళ్ళు ఎంతో శ్రమ చేసి ప్రతిదీ నమ్మకంగా చేసినారు. అది దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ దట్. ప్రతిదీ కూడా రేట్ విషయంలో కానీ మిగిలిన విషయాలలో కానీ మమ్మల్ని తీసుకుపోయి ఆ సప్లయర్స్తో మాట్లాడించి డైరెక్ట్గా వాళ్ళకే చెక్స్ ఇచ్చినాం. ఎవరి దగ్గర మేము ఇవి తెచ్చినామో సరుకులు కానీ సిమెంట్ కానీ టైల్స్ కానీ చెక్క కానీ వాళ్ళకే డైరెక్ట్గా చెక్కులు ఇచ్చినాం. అయితే అమౌంట్ అంతా ఆయన ఎస్టిమేషన్ కిందికి వస్తుంది. ఎస్టిమేషన్ దాటి మేము ఏదైతే చేయించినామో దానికి ఎక్స్ట్రా పేమెంట్ పే చేయాల్సి వస్తుంది. దానివలన మరి ఎక్స్ట్రా పేమెంట్ వస్తుంది, అది మీరందరూ కూడా గమనించాలి. మరి దేవుని కృపను బట్టి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకుందాం. మరి పాస్టర్స్ ఈ గృహాలలో ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో మరి వారు జీవించాలని, దేవుని పరిచర్యకు ఇంకా ఘనమైన పాత్రలుగా వారు వాడబడాలని అభినందిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్బిదాన్ మెస్సర్. గ్రీటింగ్ చెప్పటకు ఆహ్వానిస్తాను. ప్రభువునందు ప్రియమైన వేదిక మీద ఉన్న సంఘ కాపరులు, సంఘ స్టాండింగ్ కమిటీ వారు, పెద్దలు, హాజరైనటువంటి సంఘస్థులు, మీకందరికీ ప్రభువు నామమున ఈ మధ్యాహ్న కాల దీవెనలు శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క వెంచర్ గురించి అంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈ బిల్డింగ్స్ ఇవన్నిటి గురించి మళ్ళీ ఇప్పుడు చెప్పిన వారంతా కూడా ఎలాబరేట్గా సంజయరావు గారు ఇంకా ఎలాబరేట్గా మనకు తెలిపి ఉన్నారు. ఇది నిజంగా ఇది దేవుని చిత్తమే. ఎందుకంటే దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కూడా ఇది ఇప్పుడు ప్రారంభమైంది కాదు, అది
దాదాపు 20 సంవత్సరాల క్రితమే అప్పుడు పెద్దలు ఉన్నారు. అప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలా, ఒక కమిటీ హాల్ అవసరం ఉంటుంది అని చెప్పి ప్లాన్ వేసినారు. మరి ఒక ప్లాన్ వేస్తూ కమిటీలు కూడా ఏర్పాటు చేసినారు ఆ కాలంలో. తర్వాత కమిటీలు వేసి మరి ఎందుకో మరి వాళ్ళ మధ్యలో సఖ్యత కుదరలేదు, మరి ఏమో కానీ అది కంటిన్యూ అవుతూ ఉంది. కమిటీ మారడం, తర్వాత ఇది చేయడం అదంతా జరుగుతూ ఉంది. మళ్ళీ 2010-11 ఆ మధ్యలో కీర్తిశేషులు ఏ ప్రకాశం గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఈ ప్రపోజల్ వచ్చింది. స్టాండింగ్ కమిటీ వారికి అధికారం ఇచ్చి మీరే కన్స్ట్రక్ట్ చేయండి చెప్పినారు. అప్పుడు మేము మా పీరియడ్లో మొదలు పెట్టాలని అనుకున్నాము, కానీ అది జరగలేదు. కానీ ఒక గెస్ట్ హౌస్ ఉండింది, రెస్ట్ హౌస్, అది మాత్రం పడగొట్టగలిగినాము. పడగొట్టి అక్కడ బాత్రూమ్స్ అవన్నీ కట్టడానికి మార్గం సరళం చేసినాం మేము. మరి దేవుని చిత్తం ప్రకారము మళ్ళీ 2011-12 కదండి, ఆ మధ్యలో మరి గత స్టాండింగ్ కమిటీ వారు ఉన్నప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ కింద ఇవన్నీ కూడా జరిగింది. డెవలప్మెంట్స్ అన్నీ బాగా జరిగింది. మళ్ళీ దేవుని మహాకృ ఇదంతా కూడా మన పెద్దలు చెప్పినట్టే దేవుని అప్పటి నుంచి కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కమ్యూనిటీ హాల్ కొరకు. మరి ఇప్పుడు కూడా ఈ ఫర్ ది డెవలప్మెంట్స్ ఆల్సో వీఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ గాడ్ ఫర్ అది డెవలప్మెంట్స్. కాబట్టి మనం ఈ యొక్క డెవలప్మెంట్స్ను మన ప్రజెంట్ స్టాండింగ్ కమిటీ వారు మరి శ్రద్ధతో ప్రస్తుతం మరి స్టాండింగ్ పార్సనైజెస్ అవి చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకొని మరి వారికి గృహాలు నిర్మించి ఉన్నారు. మరి ఆ ముందు కూడా కమ్యూనిటీ హాల్ చిన్నది మీటింగ్ హాల్ అది కూడా ఏర్పాటు చేసినారు. ఇవన్నీ దేవుని కృపను బట్టి ఈ యొక్క అమ్యూనిటీస్ అన్నీ మనకు దేవుడు కల్పించినాడు. కాబట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉండవలను. మరి నేను ప్రస్తుత స్టాండింగ్ కమిటీ వారిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. మరి ఈ గృహాలలో నివసిస్తున్నటువంటి సంఘ కాపరులు దేవుడు వారిని ఆశీర్వదించి ఎలాంటి సైతాన్ శోధనలకు గురి కాకుండా దేవుడు వారిని ఆశీర్వదించి మరి వారు అక్కడ ఉన్నంత కాలము ఈ యొక్క పార్సనేజెస్ ఉపయోగించుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సంగతి, చిన్న సంగతి చెప్తాను. మరి మన సంఘ కాపరి గారు అయినటువంటి రెవరెండ్ ఎస్ఎస్ జీవన్ గారికి మరి ఆనరబుల్ డైరెక్టరేట్ ప్రజెంట్ చేసినారు. సంఘ చరిత్రలో నాకు తెలిసినంత వరకు గత 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. సంఘ చరిత్రలో పాస్టర్గా పనిచేస్తున్నవారు అంత పెద్ద ఏజీడీసీ కళాశాల ద్వారా డాక్టరేట్ పుచ్చుకోవడం ఇది మొట్టమొదటిసారని ఫస్ట్ టైం. అది కూడా ఇది దేవుడు మన సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత. అది కేవలం మన ప్రజలు ఆర్ఆర్డి సజీవరాజు గారు, ఏసీడీసీ చైర్మన్ గారి మరి ఆశీస్సుల ద్వారా మన సంఘం మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ యొక్క అవకాశాన్ని కల్పించినట్టు దేవుడు వారందరినీ కూడా వారి సేవలను ఇంకా ఆశీర్వదించి అనేక విధాలుగా విస్తరింపచేయాలని కోరుతూ తర్వాత మరి ఇజర్ సంఘ కాపరులకు బెస్ట్ విషెస్ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. జయకుమార్ గారు కరెక్ట్ 2 నిమిషాలు. నలుగురని 6 అని చెప్తున్నారు దయచేసి. దేవనామానికి మహిమ కలుగును గాక. 2 నిమిషాలు చెప్పమన్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దేవుడు అద్భుత కార్యాలు మన సంఘంలో అనేకంగా చేసి ఉన్నాడు. నిజంగా దేవుడు మన పట్ల ఉన్నాడు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మనమంతా ఐక్యతలో ఉన్నందుకే ఇవన్నీ సాధ్యమైనాయి. ఇక మీదట కూడా ఇదే ఐక్యత కలిగి మనం సంఘ అభివృద్ధి కొరకు, సువార్త కొరకు మనం చాటి చెప్తూ ఉన్నాం.
మన మిషనరీస్ మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తూ ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే వారి దాతృత్వమే. కాబట్టి వారికి ఒకసారి హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ అని అంటారు. మరొకసారి సంఘాన్ని మీరందరూ ప్రేమించారు. మా సంఘ కాపులు ఇద్దరు మరొకసారి ఈ స్టాండింగ్ కమిటీ వారికి, గత స్టాండింగ్ కమిటీ వారికి ప్రత్యేకంగా చప్పట్లు కొడదాము. వారు చూపించిన దాతృత్వమైన, త్యాగపూరితమైన ఈ మహోత్తరమైన బిల్డింగ్స్, ఇది నాకు తెలిసి ఇజ్రాయెల్ సార్ దగ్గర నుంచి ప్రారంభించబడింది. కడుతూనే ఉన్నారు వాళ్ళు. పడగొట్టారు, కడుతున్నారు. బట్ ద షేప్ హ్యాస్ కమ్ నౌ. బట్ దేవుడు వారి ప్రణాళిక దేవుడు దీవించాడు, ఆశ్రయించాడు. ఇంతవరకు సంజయ్ రావు సార్ చెప్తూ వచ్చాడు, అల్పరైన యోధుడు ఎవరంటే మా ప్రెసిడెంట్ గారు. ఆయన ఎట్లా అంటే అమ్మగారు కూడా అమెరికాకు పంపించి ఈయన అక్కడ ఉన్నాడు, నిద్ర కూడా పోకుండా. ఒకరోజు ఈ నుంచి మేము 3 గంటలకు పోయాం. 3 గంటల ఇంటికి పోయిన తర్వాత నేను అన్నకు ఫోన్ చేసిన, అన్న ఆడ అంటే నిద్ర రాలేపా ఇప్పుడు వచ్చిన మళ్ళీ అంటాడు. అంటే 3:30 he was back into the church. So imagine how much the concern he has to build the houses of the pastors. ఇక్కడ దేవుడు వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశ్రయించిన కాక. దట్ వాజ్ ద ఓన్లీ రీజన్ ఐ థింక్ హీ స్టేడ్ బ్యాక్. హీస్ టేకింగ్ 1 month లీవ్. సో దేవుడు ఆయన దీవించి ఆశ్రయించాలా, ఆరోగ్యంగాను ఆశీర్వాదకంగాను. అక్కడి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీలు ఉంటాడు. బట్ స్టిల్ ప్రతిసారి హీస్ డూయింగ్ జస్టిస్ టు గిడియన్స్, జస్టిస్ టు చర్చ్ అండ్ టు ఆల్ ద పీపుల్ అరౌండ్. ఇంత మేనేజ్ చేస్తున్నానంటే ఎస్టీబీసీలో ఆయన తర్బీదు చాలా గొప్పది, సంఘంలో తర్బీదు ఆయన గొప్పది. ఏ కార్యక్రమం పట్టుకుని మేము ఉన్నప్పుడు ఉంటాడు సారు, అది మాకు ఆశ్చర్యం. వాటి దేవుడు వారి దీవించి ఆశ్రయించిన కాక. మరొకసారి సంఘము నన్ను ప్రేమించింది, పెద్దలు రెవరెండ్ డాక్టర్ ఆర్ఎడ్ సర్జరీ గారు ప్రేమించారు. డిడి అయిన తర్వాత డస్ట్ను పట్టుకున్నాను నేను. అంటే డస్ట్ కానుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం టు నో ద రూట్స్ ఆఫ్ ద చర్చ్. దేవుడు దీవించి ఆశ్రయించిన కాక. చివరిగా ప్రార్థన ఆశ్రమంతో కార్యక్రమం ఉంచుకుందాం. అంత పూర్వము మన సంఘ సెక్రటరీ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ ముందుకు తెలుసుకోవాలి కోరుకుంటున్నాం. తర్వాత మన సెక్రటరీ గారు అప్రిషియేట్ చేస్తున్నాను. చూడండి ఆ డ్రెస్ చూడండి, డ్రెస్ కోడ్ ఈజ్ వెరీ యూనిక్. హీ ఈజ్ రెడీ టు సర్వ్. నిన్నటి దినము నేను చాలా బాధపడ్డా, నాకు చెప్పలేదని. నేను ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసినాడు సంఘ సెక్రటరీ గారు. గోంగూర ఉరుస్తూనే ఉన్నారు. పుడుగూర పండగ చేసినాడు ఆయన. అందుకని పుడుగూర డ్రెస్ కూడా వేసినాడు ఆయన డ్రెస్. కాబట్టి పుండుకూర కాదు, అన్ని తినండి. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ హ్యాస్ వెరీ స్పెషల్ గిఫ్ట్స్ ఇన్ ద కోల్ సెంటర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. సంఘంలో ఎందుకో కమిటీ వస్తూనే వాళ్ళకు నిపుణతలు, ఆయుధాలు ఎన్నో వస్తాయి. దే వర్క్, దే రన్ అరౌండ్, దే గో అరౌండ్. ఆ తర్వాత మేము ఇంతవరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరి కోసము బాగలేరు సార్, మా రాబర్ట్లే గారు బాగలేరు, లక్ష్మణ్ సార్ బాగలేంటే స్టేజ్ మీదకి వచ్చినాడు. మేము ఆశ్చర్యపోయినాం చూసి. ఆయన రివైవ్ అయిపోయాడు. హీఈస్ రన్నింగ్ టు ద చర్చ్. స్టేజ్ మీదకి డైరెక్ట్ వచ్చాడు. అక్కడ దేవుడు ఆరోగ్యమును, ఆశీర్వాదం, ఐశ్వర్యం గారిని కోరుకుంటూ మన దేవుడు దీవించి ఆశీర్వాదం కాక. సంఘ సెక్రటరీ గారు దయచేసి సంఘ కాపరి అనిల్ కుమార్ సమీర్ గారు కూడా కుమార్ మాట్లాడదు బాగుంటుంది. దేవుని స్తోత్రం. మరి సభ అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎస్ జీవన్ పాస్టర్ గారు, మీరు చేసినటువంటి సంఘ పెద్దలు, ప్రెసిడెంట్ అండ్ సంఘానికి అంతటికీ మరొకసారి వ్యక్తిగతంగానే మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పరిచయం గురించి ప్రార్థన చేస్తుండండి. ఇంకా ముందు బలమైనటువంటి పరిచయలు కలిసి దేవుని మహిమార్థమై ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. వేదిక వచ్చినటువంటి సంఘ కాపర్లకు, సంఘ పెద్దలకు, చైర్మన్ మీ అందరికీ కూడా మరొకసారి ప్రభునామం తెలియజేస్తున్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు మరి ముఖ్యంగా దేవదేవానికి చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలా ర్యాపిడ్గా ఇది వర్క్ అయితే స్టార్ట్ అయింది, కంప్లీట్ కూడా అయింది. మొన్ననే మనం అందరం కూడా సంఘ పెద్దలందరూ కూడా అందరి సహకారంతో, అని మీకు గుర్తుందో లేదు, చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఇటుక వేసి ఇక్కడ దీన్ని స్టార్ట్ చేసినాం. ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఒక్కొక్క ఇటుక వేసి ఒక ఫోటో దిగినారు. మరి అది ఉన్నాయి, తర్వాత కూడా మేము డిస్ప్లే చేస్తాం. వీలైతే లింగన్ ఆ రోజు అన్నాడు ఒక్కొక్కరికి ఒక అడిగించి ఇంటికి పంపిస్తాము అన్నాడు. చూసాం, అది కూడా వీలైతే ఖచ్చితంగా చేస్తాం.
నెక్స్ట్ వచ్చేసి మరి ఎస్పెషలీ మన సంఘ ప్రెసిడెంట్ గారికి, సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ కలెక్టివ్ వర్క్ ఇది ఇంతవరకు జరిగింది. ఏ ఒక్క ఇద్దరు ముగ్గురు కూడా ఒకరు డిసప్పాయింట్మెంట్ నుండి కూడా లాగినా కూడా ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాదు. అంతేకాకుండా పాస్టర్స్కు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంజనీర్ రాజకుమార్ గారికి, వారి బృందానికి, ముఖ్యంగా డీకన్స్ వీరు కూడా మన సంఘ ఈ యొక్క పరిచయలో బలంగా వాడాలన్నారు. ఆల్ వింగ్స్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఆల్సో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జరిగిన ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను నిజంగా చెప్పాలంటే నిన్నటి నుండి ఒక పండగ వాతావరణం ఉంది. చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మేము మనం ఇల్లు కట్టుకొని ఎంత సంతోషంగా గృహప్రవేశం చేస్తుంటామో మన పాస్టర్ల గృహప్రవేశంలో మనం అంత సంతోషంలో పాలుభాగస్తున్నందుకు మరొకసారి వందనం తెలియజేస్తూ, మరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వందనం తెలియజేస్తూ ఖచ్చితంగా ఫోన్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. ఇంకా చాలామంది టెక్నికల్గా పిల్లలు, యవనస్తులు నిజంగా చెప్పాలంటే కింద ఒక రద్దీ వాతావరణం ఉంది. అసలు ఇంకా ఏం తిరణాలలో నేను ఎప్పుడు చూడని తిరణాలు అది. అంత అయిపోయిన తర్వాత భోజనాలు అన్నారు. మన ప్రెసిడెంట్ గారిని అందరినీ పర్మిషన్ అడిగి నేను వెంటనే ఆశీర్వాదం అయిపోతేనే సెల్లార్లో భోజనాలు స్టార్ట్ చేసినాం. ఆ కమ్యూనిటీ అయిపోతేనే అక్కడ భోజనాలు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ మన పైకి వస్తే ఇక్కడ భోజనాలు స్టార్ట్ చేసినాం. అయినా కూడా రద్దీగానే ఉంది. నేను ఈ యొక్క సందర్భంలో ఒక చిన్న మాట చెప్పాలని, ఇద్దరు పాస్టర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 568వ కీర్తన ఆశీర్వాదాలని కూడా మన సంఘ కాపర కుటుంబాలకు చెందాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. యాక్చువల్గా ఈ పాట నా కుమారుడు యూఎస్ నుండి పాడి పంపించినాడు. అది నేను మన చర్చి గ్రూప్లో నేను ఫార్వర్డ్ చేశాను. చాలా అర్థవంతమైనటువంటి పాట. నూతన గృహాలకు ఆంధ్రప్రదేశ్ కీర్తనలు 568. మరి నా కుమారుడు కూడా మరి వందనాలు తెలియజేస్తుంది. ఎందుకంటే వాడు కూడా 2-3 సార్లు నుండి వాడి ప్రాణం అంతా ఇక్కడే ఉంది. బికాజ్ ఆఫ్ మైసన్ అని చెప్పడం లేదు. వాడు ఎప్పుడేమన్నా కూడా వాయిస్ తక్కువ వస్తుందని కూడా నాకు ఫోన్ వస్తుంది. డాడీ యూట్యూబ్లో మీరు ఏం చూస్తుంటారు, నాకు లైవ్ సరిగ్గా వస్తుంది కదా, అక్కడేది లేదు ఇక్కడేది లేదు అంటే పిల్లలు చర్చిలో పెరిగినారు. చర్చిలో ఆశీర్వాదము, చర్చిని ప్రేమిస్తారు అంతే. నేను బ్రూస్లో అమెరికా నుండి ఫోన్ చేసినాడు. ఏమంతా ఇంట్లో ఎంతమంది కూర్చున్నాడు, ఇట్లా తోటకూరలు కూరలు వస్తున్నాడు అంటే అందరూ మన చర్చి సభ్యుల ప్రాణాలంతా ఇక్కడే పట్టుకుంటున్నాయి. మరి ఈ సంఘంలో ఏం మ్యాజిక్ ఉందో ఏమో దేవుడు మరి పెద్దలు ఇచ్చినటువంటి ఒక లెగసీ ఆఫ్ దిస్ మ్యాజిక్ మనమందరం కూడా ఈ సంఘంలో పార్టిసిపేట్ అయినందుకు వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయినట్టునే మరి ప్రార్థన ఇక్కడ ఉంటుంది. అయిపోయినట్టు దయచేసి లేట్ అయినా పర్లేదు, కొంచెమన్నా మీరు ఫోన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Greetings to you all in the most exalted name of our Lord and Savior Christ Jesus. I congratulate the pastors of CC Church as they are entering into the new homes, and I also congratulate the members of Standing Committee and all the church members for the beautiful construction of the parsonage. On this special occasion, I want to dedicate a song, the song number 568 from the Andhra Christava Kirtanalu book. Let us sing this song. దీవించు దేవా నీ బిడ్డలను, దీవించు దేవా, దీవించు మీ గృహము దేవా పుత్రుల మంచి, దీవించు మీ గృహము దేవా పుత్రుల మంచి, స్తవారంబుగా వెలసి సత్యకాంతుల బరుపా, దీవించు దేవా నీ బిడ్డలను, దీవించు దేవా, నీవే గృహమునకు నిత్య తలపతి వంచు, నీవే గృహమునకు నిత్య తలపతి వంచు, నీవేల నీ మనసు నెరిగి జీవింపగా, దీవించు దేవా నీ బిడ్డలను, దీవించు దేవా, సంభాషణల వేళ సన్నిహితుడ నీకు, సంభాషణల వేళ సన్నిహితుడ నీకు,
సంబారంబును గూర్చు సద్వాకులను బలుగా దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా భోజన సమయమున బూరి ప్రేమతో నిన్ను భోజన సమయమున బూరి ప్రేమతో నిన్ను పూజ్యుడౌ యదితిగా పూజా సల్పుచు విలువా దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా ఇరుగు పొరుగులనెల్లాం పరివారి వలెగాక ఇరుగు పొరుగులనెల్లాం పరివారి వలెగాక పరమాత్మని సుతుల వలె జూచి ప్రేమింప దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా అనుదీన ప్రార్థన లందు శ్రద్ధ భక్తు అనుదీన ప్రార్థన లందు శ్రద్ధ భక్తు లను చూపి క్రైస్తవయను భావంబులనుందా దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా క్రైస్తవ గృహ విధులి గృహమున నెరవేరా క్రైస్తవ గృహ విధులి గృహమున నెరవేరా విస్తారమగు కృపను వీరాలందరి కొసగి దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా ఆయురారోగ్యంబు లాత్మైశ్వర్యములిచ్చి ఆయురారోగ్యంబు లాత్మైశ్వర్యములిచ్చి ఈయుర వీరునికింపగు సాక్ష్యమునియా దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా అన్ని మాట్లాడిన తర్వాత లక్ష్మణ్ సార్ వాంటెడ్ టు స్పీక్ సంథింగ్. ఈరోజు నేను వేయకుంటే ఇంకా నా జీవితంలో అంతా కట్ చేసేస్తాడు సార్. వేదిక కూర్చున్న దైవజనులకు, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, సంఘ పెద్దలకు, స్టాండింగ్ కమిటీ వారందరికీ, వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. మా పెద్దలు సంజీవరావు సార్ గారు బాగా అన్నీ చెప్పినాడు, కానీ అది వంట గురించి కిచెన్ గురించి చెప్పలే. ఆ కిచెన్ గురించి మా ప్రెసిడెంట్ గారు ఎంత తాపత్రయపడినాడంటే ఇటు చేస్తే బాగుంటుంది, అటు చేస్తే బాగుంటుంది, ఇట్లుంటుంది, అదొకటి. తర్వాత ఏం సార్ డబ్బులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు అలాగే చెక్కులు ఇవ్వాలా, ఇల్లు చెక్కులు ఇవ్వాలా, ఎట్లా అదే సరే చేతులే సార్ అని. ఒక ప్రజెంట్గా ఇప్పుడు అన్ని పనులు అయిపోయాక ఇంత ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్గా ఎస్బీ అకౌంట్లో 3 లక్షలు ఉన్నాయి, కరెంట్ అకౌంట్లో 2-3 ఉంటాయి అంతే. అదేంటే ఏమీ లేదు. కాబట్టి సంఘస్థులందరూ తర్వాత పనులకు అందరూ సహకరించారు. సంఘస్థులందరూ బాగా ఇస్తున్నారు, బాగా దాంట్లో ఏమీ ఇది లేదు. మేము కూడా ఖర్చు పెట్టేది కూడా ఈ కన్స్ట్రక్షన్ పేమెంట్స్ అంతా చెక్ రూపాయలు ఇచ్చినామండి, క్యాష్ ఏమాత్రం ఇవ్వలేదు. కొన్నిసార్లు ప్రెసిడెంట్ గారు ఏం సార్ క్యాష్ ఇద్దామంటే క్యాష్ వద్దు సార్, చెక్కే ఇవ్వాలా
అలాంటి వాళ్ళు ఇలా రేపు కాదు పడ్డాడు లేదు అయినా కానీ అలాంటి నేను చెక్కులు క్యాష్ మాత్రం వాళ్ళు చేయలేదు. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా వెరిఫై చేసుకుంటే కూడా చెక్కులో అన్నీ చెక్స్ ద్వారా ఇంటేది కాబట్టి దాంట్లో ఏం దాపెట్టేది ఏమి లేదు, ఏం చేసేది ఏమి లేదు. అదొకటి. ఇంకా సంజీవ సార్ చెప్పినట్టు ఒకటే పడుకు ప్రెసిడెంట్ గారు ఏం సార్ అడుగు అది చేయాలా ఇది చేయాలా అదేమైంది ఇదేమైంది అని చెప్పేవాడు అనమాట. సర్లే సార్ అంటే మాకు ఆయనే అంటే అటు జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయి ఏం చెప్పాడు. చెప్పినట్టు కొన్ని విషయాలలో టేకు ఈ ఫ్లోరింగ్ విషయంలో కొంచెం డబ్బులు ఎక్కువైనాయి కాబట్టి సంఘస్థులందరూ ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది చందాలు కొంచెం బిదువుగా ఇవ్వాలని యేసునామములో ప్రార్థిస్తూ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగించు. థ్యాంక్ యూ సార్. మేము ఇంతవరకు ఒక మాటలు చెప్తున్నాం కానీ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ. అన్సంగ్ హీరోస్లో బట్ బిహైండ్ ద సీన్స్ మా ప్రెసిడెంట్ గారు లేనిది ఏది ఇక్కడ జరగలేదు. ఈజ్ ద ఓన్లీ సోల్, ఓన్లీ మ్యాన్, వన్ అండ్ ఓన్లీ హీరో ఆఫ్ దిస్ గ్రేట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పాస్టర్స్ హౌసెస్. కాబట్టి మా పాస్టర్లు ఇరువురు ఆయన సన్మానించదలుచుకున్నాం. వారు ముందుకు రావాల్సిందిగా కోరుకోవచ్చు. దయచేసి ఇది లాస్ట్ మినిట్లో మనకు చెప్పకుండా చేసిన ఒక ప్రోగ్రాము. ఇది యాక్చువల్గా థ్యాంక్ యూ. పాస్టర్ గారు ప్రార్థన. ప్రార్థన. ఘనదేవానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన ఈ యొక్క సమయాన్ని సంఘానికి మీరు దయచేశారు, నీకు స్తోత్రాలు. మరి సంఘ పరిచర్యలు భాగంగా ప్యాసనేజెస్ ప్రభా మరి నిర్మించుటకు మరి మినీ కమ్యూనిటీ హాల్ని బట్టి, కాన్ఫరెన్స్ హాల్ని బట్టి, తదితర నేను ఈ యొక్క ప్రాజెక్ట్స్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నా. సంఘ కమిటీ వారికి మీరు ఇచ్చినటువంటి దర్శనం భారం ఎంత గొప్పది ప్రభా. మీ కృప అడుగడుగున వీరికి ప్రసాదిస్తూ ఈ నిర్మాణం అంతట్లో మీరు చేయూతనిచ్చి సహాయపడి దీవించిన రీతిని బట్టి వందనాలు ప్రభా. ఇంజనీర్ని బట్టి, మరి మేస్త్రిని బట్టి, వర్కర్స్ అందరిని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇక్కడ చేరవచ్చినటువంటి ప్రియులందరి ప్రార్థన, వారి యొక్క సహకారం ప్రభు ఎంతో గొప్పదని గుర్తిస్తూ వీరిని కూడా మీ కర్మలలో భద్రపరిచి దీవించమని మేము ప్రార్థించేస్తూ ఇప్పుడు వెళ్ళి నేను పార్సనేజెస్ అండ్ మినీ కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ కొరకు వెళ్తుండగా మీరు కృప చూపించి దీవించమని సంఘాన్ని గొప్పగా విస్తరింపచేసి రానున్న దినాల్లో ఇంకా అనేక మందికి ప్రభా మీ యొక్క సువార్తను పంచుకుంటూ అనేక మంది ప్రభువులో స్థిరపరిచేటువంటి సంఘంగా, ప్రభు కొరకే అనేక ప్రాంతాలకు వెళ్ళేటువంటి సంఘంగా మీరు దీవించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి సకల ఆశీర్వాదాలు ఇక్కడ చేరిన మనందరి పైన, సంఘం అంతటిపై ఇప్పుడు సదాకాలం తోడేండుని గాక. ఆమేన్. ఒక్క నిమిషం అండి. మా స్టాండింగ్ కమిటీ మెంబర్లు ఇద్దరు సంఘ కాపర్లకి బొకేలు ఇస్తారండి. మా స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అక్కడ అవకాశం ఉండదు, ఇక్కడే చేసేస్తాం ఆ ప్రోగ్రామ్. నిలబడి సార్ స్టాండింగ్ కమిటీ సార్. అమ్మ బుకేస్ మీరు పాస్టర్లకు ఇవ్వండి. స్టాండింగ్ కమిటీ సార్ దయచేసి ఇచ్చేయండి అమ్మా, మీరు ఇచ్చేది దేని అందరికి సంఘ కాపర్లను అభినందించడానికి మన అవకాశం ఉండదని చేస్తున్నామండి ప్రోగ్రాం.
ఫోటో బొకే ఇద్దరికి బొకే. రాజ్ కుమార్కి కూడా మేము ఒక బొకే ఇచ్చి సన్మానించాలి. బొకే తర్వాత భాష అంతా అయిపోయిన తర్వాత. On this special occasion, I want to dedicate a song. The song number 568 from the Andhra Crystal Kirtan book. Let us sing this song. Divinchu Deva Divinchu Deva ఓకే సార్, అక్కడికి వెళ్దాము. సంజయరావు పిలుస్తాను. ఓకే, దయచేసి ఈ మైక్ తెస్తావా ప్రకాష్? అక్కడికి హ్యాండ్ మైక్ వస్తుందా? కీర్తనల సంతోషగానము చేదము సాయించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే దేవుడు. ఘన మహాత్మ్యము గలరాజు భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరము ఆయనవే. సాధించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. పాస్కల్ ప్రకాష్ గారు ఎక్కడ రావాల్సిందిగా మనం చేస్తున్నామండి. తీసుకోండి, దయచేసి ఇక్కడ ప్రేయర్ చేయాలి. ప్రార్థన. పరిశుద్ధ గొప్ప దేవ, మహిళడానికి కొన్నాళ్ళు స్తోత్రాలు. గొప్ప ఈ యొక్క కన్స్ట్రక్షన్ మా ప్రభావం మీరు అనుగ్రహించి వారి పూనుకున్నప్పుడు మీరు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలు కూడా నిలుస్తూ తమ శిలాఫలకాన్ని ప్రభు ఓపెన్ చేస్తూ మేము చూస్తుండగా మీ కృపా కాపులను కనిపించి కనపరుచుకోండి. ఓపెన్ చేస్తుండగా చెప్పలు కొడదాము. సంఘము సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. కీర్తనలోని ఓక్ సెంటినరీ బ్రదర్ బాప్టిస్ట్ సంఘము కర్నూలు డాక్టర్ WS సెంటినరీ బ్లాక్ సంఘ కాపురం నూతన గృహముల ప్రారంభోత్సవము తేదీ 27/4/27 ఆధారం మధ్యాహ్నం 12 గంటలకు. సంఘ కాపర్లు స్టాండింగ్ పెద్దలు అతిథులు.
నెక్స్ట్ పాస్టర్ ప్రొఫెసర్ ప్రార్థన చేస్తారు. రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ శామ్యుల్ గారి గృహమును మన సంఘ ప్రెసిడెంట్ గారు ఏడి లింకన్ గారు ఓపెన్ చేస్తారు.
సరే ప్రార్థన చేస్తారు డోర్ గారు పెట్టినారే లోపల లోపల ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ గృహము ఆతిథ్యం ఇచ్చే గృహంగాను మరి పిల్లలు ఎంతో మంది జీవనకరంగాను ఆశీర్వాదకరంగాను సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. గృహాన్ని మరి మనం ఓపెన్ చేయడానికి సిద్ధంగా డెడికేషన్ లో భాగంగా ఈ ప్రాంగణానికి రావాల్సిన దయచేసి ఇద్దరు సెక్రటరీ చూడండి. శ్రీ జి సంజయ్ రావు గారిని దయచేసి రావాల్సిందిగా ప్రెసిడెంట్ గారు తర్వాత కోఆపరేటివ్ గారు ఇద్దరు మరి సెక్రటరీ గారు శ్రీ ఎం జాన్సన్ గారు కూడా ఈ రిబన్ కటింగ్ లో వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ దేవునామంలో రిబన్ కట్ చేస్తూ ఈ గృహాన్ని డెడికేట్ చేస్తా ఉంటున్నాం. దేవుడు స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలు తలచి, యేసునాథుని మేలు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రాబోతున్నటువంటి శ్రీ ఆర్యని అందరినీ ప్రార్థించవలసిందిగా ప్రేమించి కాబట్టి ఆరోగ్యము, బలము, భద్రత, సమాధానము, శాంతి సమస్తం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. మరి యేసయ్య మరి ఉన్నటువంటి వారి సమయంలో ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క చేసే ప్రతి పనిలో కూడా అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఇప్పుడు దయచేయమని ఈ కొద్ది రోజులు మా ప్రభువును రక్షణ ప్రార్థిస్తున్నాం తండ్రి.
స్టూడెంట్ మంచి స్టాండింగ్ ఆఫీసర్ నిలబడమ్మా, ముందు నిలబడండి. ప్రతిష్ఠిస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరూ పాల్గొని చేసినందుకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి జీవన్ పాస్టర్ గారు వారి కుటుంబం ఈ యొక్క హౌస్లో నివసిస్తుండగా మీరు ఆశీర్వదించి కాపాడు మీ బండైన రక్షణ జీవన వారిని ఈ మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు పెట్టుబడుకుంటున్నాం తండ్రి. Amen. Mention all the ladies. Right. Then be Baby Elizabeth and also Sheikh. Yes. ఆశీర్వదించిన విధంగా ప్రభు పాస్టర్స్ యొక్క గృహంలో ప్రార్థించడం ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలనైనా ఈ గృహం ప్రభు అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అనేక ఆత్మలను రక్షించే గృహంగా కూడా ఈ గృహం ఆశీర్వదించమని ప్రార్థిస్తూ జరగబోయే కార్యక్రమం అంతా మీకు పాస్టర్లలో పోయిస్తూ ఈ మనవులను యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి స్తోత్రం, నాయన స్తోత్రం, పరిశుద్ధ స్తోత్రం, నివాస సత్య తండ్రి వందనములు స్తోత్రం నాయన తండ్రి. యేసయ్య పాస్టర్ గారి గృహాన్ని యేసయ్య జీవన గృహాన్ని నాయన సోఫియాకి నాయన మీరు ఇచ్చిన ఆర్డర్స్ బట్టి మీకు నేను స్తోత్రం యేసయ్య. తండ్రి కుటుంబం అంతా నాయన సంతోషంతో ఆరోగ్యంతో నాయన ఇక్కడ జీవించడానికి కృప ఇచ్చేవాడు. ఇంకా అనేక కార్యాలు జరిగించడానికి మీరే వారికి తోడుగా ఉండి కంచె వేసి కాపుదలుగా ఉంచేవాళ్ళని ఏక ఆత్మతో ఏక శరీరంతో నాయన బిడ్డలు ఇరువురు సంతోషంగా ఈ కుటుంబంలో జీవించడానికి
భోజనం అక్కడ అమ్మా కుటుంబ సభ్యులు మీరు బాగుంటాడు, బాగా కనపడాలి, అందుకని అందరూ కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యులు దయచేసి కుటుంబ సభ్యులు అది తర్వాత సన్మానం. అయ్యా కుటుంబ సభ్యులు ఒక నిమిషం రండమ్మా. ఫోటో ఫస్ట్ కుటుంబ సభ్యులు, తర్వాత సన్మానం చేయాలి. జరగండి. ఒకరి అమ్మ సార్ టై సార్ తర్వాత అనిల్ కుమార్ స్వామి గారు వారి గృహంలో కూడా కుటుంబ సభ్యులు వాళ్ళ ఫోటో తీసుకుంటారు. లేదంటే మేము పంపిస్తాం, తర్వాత అక్కడ పోతాం, మళ్ళీ వస్తాం. తర్వాత మా మినీ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ ఉంటుంది, తర్వాత వారి వారి ఫోటోలు ఇష్టానుసారం. హలో రండి అనిల్ కుమార్ స్వామి గారు. అనిల్ కుమార్ స్వామి గారు చక్కని దయచేసి అమ్మా జరగండి. ఫోటో ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీ. సునీల్ గారు డాక్టర్ సునీల్ గారు సునీల్ వెళ్ళారు ఇంటికి. సరే ఓకే రండి బాబు కమన్ రాను ప్లీజ్. మధ్యలో మిడిల్లో ఇద్దరు ఓకే డన్ ఎస్ ఓకే ఓకే డాడీ పక్కన నెక్స్ట్ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ దయచేసి డాడీ రెడీ 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 3 2 1 అనిల్ కుమార్ స్వామి గారు come ఈ ఫంక్షన్ హాల్ ఇక్కడ సరిగా ఓపెన్ చేశారండి. అడగదా మొదలు కట్టిస్తాడు కట్టలేదా వెయిట్ ఓపెన్ చేశారు. ఎవరు హూ ఓపెన్ చేశారు? అందరికి రిబ్బన్లు కట్టారు కదా. ఆడమే మళ్ళీ ఆ పక్క రస్తా సార్ కింద పడేది. సార్ కట్టరా అనిల్ కుమార్ స్వామి గారు ఎక్కడ ఉన్నారండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ మినీ కాన్ఫరెన్స్ రూమ్ మరి సెకండ్ రోజు మనం ఓపెన్ చేస్తాం. చేది అన్నా 1 2 3 go.
పట్టుకోమా పట్టుకో బాబు. Closing prayer and benediction also. కాన్ఫరెన్స్ హాల్ బట్టి వందనాలు స్తోత్రాలు. సత్యగా మీ సేవలు వాడబడుతుంది భాగ్యాన్ని మీ నామాంతర కొరకు ఏక దేవ నామంలో ప్రతిష్ఠిస్తూ గొప్పగా నేను దీవించమని పరిచయాన్ని ఆశీర్వదించమని మరొకసారి సంఘాన్ని కమిటీ వారిని సంఘందరినీ పేరు పేరు వ్యక్తానికి దీవించమని స్తుతి ఘనత మహిమ మీకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరమ దేవుడు పరిశుద్ధ సమాసం ఈ దాసులకు కట్టిన బిడ్డలకు ఇంజనీర్ మొదలుకొని స్టాండింగ్ కమిటీ వారు పెద్దలు మేస్టర్ పనిచేసిన వారందరికీ సంఘ సెక్షన్స్ సంఘంలో ఉన్న పరిసరం సదస్సులందరికీ ఈ బిడ్డలను సదాకాలం పడేది కాక స్టాండింగ్ కమిటీ వారు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. బయటికి ఒక నిమిషం ఇక్కడ స్టాండింగ్ కమిటీ ఆ ఫోటోగ్రాఫర్ వన్ బై వన్ ఇట్లా ఒక సైడ్ ఉండండి. నేను కూర్చోండి బోర్డు కనపడండి. కింద నుంచి కొట్టు. పేరు ఉంది కదా అందుకని బోర్డు కింద